మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా నలుగురిలో ఉన్నప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడైనా ఎదుటివారు మనల్ని ఇన్సల్ట్ చేశారు అని మనకి అనిపించినప్పుడు ఆ క్షణం ఆ చోట ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా మనకి ఉండాలి అని అనిపించదు. నాకు ఇంత పెద్ద అవమానం జరిగింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనే ఆలోచనలు మనలో రావడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు అన్నదానికి కోపపడిపోయి వెంటనే రియాక్ట్ అవ్వడం కానివ్వండి. అది కాకపోతే మనది సున్నితత్వం గల మనస్తత్వం అనుకోండి, వాళ్ళు మనల్ని అన్నారు అని చెప్పి మైండ్లో పెట్టుకొని దాని గురించే ఎక్కువ కాలం ఆలోచించి మన మనసుని పాడు చేసుకోవడం కానివ్వండి, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, ఇన్సల్ట్ చేశారని మనం ఫీల్ అయినప్పుడు దాన్ని మన మనసుకు తీసుకొని మన మనసుని పాడు చేసుకోవడం, సంవత్సరాల తరబడి దాన్ని క్యారీ చేయడం, వాళ్ళ మీద కోపం పెంచుకోవడం, ఉక్రోషం రావడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, బాధపడడం, ఇవన్నీ కూడా చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. మరి ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేశారు అని మనం ఫీల్ అయినప్పుడు దాని నుంచి బయటపడడం ఎలా? సో ఇన్సల్ట్ని మన అవకాశంగా మార్చుకోవడం ఎలా, అసలు దాన్ని మర్చిపోవడం ఎలా అనేది ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే అవమానం జరిగినప్పుడు మనం దానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వగలగాలి. మనం ఏమైనా రోబోట్స్ రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ రియాక్ట్ అవ్వడం వల్ల మనకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం 3 స్టేజెస్ మనం దాటుకొని వెళ్ళగలిగినట్లయితే కనుక మనం మన వాళ్ళ అవమానాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. సో అది కూడా మన మంచికే అని మనం అనుకోగలుగుతాము, పాజిటివ్గా థింక్ చేయగలుగుతాము. అయితే ఏంటి ఆ స్టేజ్ 1లో ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా అవమానం ఫీల్ అయినప్పుడు అది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అని మనం అనుకోగలగాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక సందర్భంలో ఒకరు మనల్ని అవమానించారు, మన బాస్ మనల్ని ఫుల్గా తిట్టేశారు, అవమానం ఫీల్ అయ్యాం మనం అక్కడ. సో ఇక్కడ మనం ఏమనుకోవాలి అని అంటే, అది మా బాస్ ఒపీనియన్, మా బాస్ ఆలోచనలు, మా బాస్ యొక్క తత్వం, అతని నైజమే అలాంటిది, సో అతన్ని ఇలాగే అంటారు అని చెప్పేసి మనం ఒకసారి దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం అనుకోవచ్చు, అప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది, లేకపోతే దాని గురించి అదే పనిగా ఆలోచించి మన బుర్రని పాడు చేసుకుంటూ ఉంటాం. ఈ రెండే కదా మనం చేస్తాం. కానీ మన బాస్ మీద మనం కోపపడితే మనకు ఆ జాబ్ ఉండదు, కానీ ఆ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. కోపపడకుండా అలాగే దాన్ని మైండ్లో పెట్టుకొని క్యారీ చేస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. ఈ రెండు కూడా అంత మంచిది కాదు. ఈ రెండిటిని కూడా పక్కకు నెట్టేసి కోపపడకుండా రియాక్ట్ అవ్వకుండా మరి ఏం చేయాలి అంటే, ఈ స్టేజ్ నెంబర్ 1లో అది వాళ్ళ ఒపీనియన్ని నా దగ్గర పెట్టారు కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని నేను మార్చలేను, వాళ్ళ ఒపీనియన్ని నేను మార్చలేను, వాళ్ళ ఆలోచనల్ని నేను ఆపలేను. సో ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటి, మన చేతుల్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం చేయగలగాలి. అంటే ఎదుటి వాళ్ళని మనం మార్చడం మన చేతుల్లో లేదు, కానీ మనల్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది, మనల్ని హ్యాండిల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అంటే వాళ్ళ ఒపీనియన్స్ని మనం మార్చలేం, కానీ మన ఒపీనియన్స్ని మనం మార్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు మనల్ని అవమానించినా సరే కానివ్వండి, నీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు నిన్ను అవమానించలేదు, అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లుగానే మనం బిహేవ్ చేద్దాం. దీనివల్ల మన టైం వేస్ట్ అవ్వదు. సో బేసిక్గా ఎపిక్టేటస్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది, దాని గురించి ఆలోచించడం మానేద్దాం, దాని గురించి ఫీల్ అవ్వడం మానేద్దాం. అండ్ అలాగే ఎవరైనా మిమ్మల్ని అవమానించినట్లు మీకు అనిపిస్తే మీరు వాళ్ళ దగ్గర ఒక రాయిలాగా ఉండండి అని చెప్పారనమాట. సో ఏంటి రాయిలాగా ఉండడం? సో రాయిలాగా ఉండడం అని అంటే, కాసేపు మనం ఆ అవమానాన్ని
అలా వాళ్ళు తిట్టిన తిట్లని వాళ్ళు అన్న మాటల్ని యాక్సెప్ట్ చేయమని అర్థం. సో ఇక్కడ రాయి ఏం చేస్తుంది, మనం తిట్టినా కొట్టినా తన్నినా ఏం చేసినా అలాగే ఉంటుంది. సో మరీ మనం రోబోట్స్ రాయిలా ఉండడం ఏంటి, సో రాయిలాగా ఉండమంటారేంటి అని మీరు అనుకోవచ్చు. అంటే నాకేం ఫీలింగ్స్ ఉండమా అని చెప్పి. సో ఇక్కడ ఫీలింగ్స్ మనం తీసుకోవడం వల్ల ఏమైనా మంచి జరుగుతుందా మనకి? ఆ కాసేపు వాళ్ళు అన్నప్పుడు మనం రియాక్ట్ అయిపోతే మనకు ఒరిగేది ఏముంది? అండ్ అలాగే దాన్ని మైండ్లోకి తీసుకుంటే రూపాయి లాభం లేదు. అలాంటప్పుడు మనం రాయిలా ఉండడమే బెటర్ అనమాట. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీలో మనం చూసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకి ఆపోజిట్లో విలన్ ఉంటారు. సో వీళ్ళు అస్తమాను ఏమంటారు అంటే మీరు మారరు, మీరు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే అని అస్తమాను అవమానం చేస్తూనే ఉంటారు. ఇందులో వెంకటేష్ కోపంతో రియాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అలా కాకుండా కాసేపు మనం సైలెంట్గా ఉంటే లాస్ట్లో చేసి ఈ విలన్సే మారారు, వాళ్ళ తత్వమే మారింది కానీ. సో ఇలా ఒక సమయం సందర్భం అనేవి ఉంటాయి, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో మనల్ని అవమానించిన వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించి పని లేదు. ఇంకా స్టేజ్ నెంబర్ 2లో ఏంటి అని అంటే మనం అనలైజ్ చేసుకోగలగాలి. సో వాళ్ళు మనల్ని ఎందుకు అవమానించారు, అసలు ఏమైనా వాళ్ళు అవమానించిన దాంట్లో నిజమే ఉందంటావా, నేను చేసినవి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మేబీ అందుకే నన్ను అంతలా అవమానించారా అనేది మనం ఆలోచించగలగాలి. సో ఇలా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మనం చేసిన మిస్టేక్స్ మనకు తెలుస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం నిజంగానే మిస్టేక్ చేసినట్లయితే మనం వాటిని యాక్సెప్ట్ చేయగలగాలి. బేసిక్గా మనం చేసిన తప్పుల్ని మనం ఒప్పుకోవడం మన వల్ల కాదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనే మనం ఎప్పుడు వాదిస్తాం తప్పితే నేను తప్పు చేశాను అని మనం ఒప్పుకోం. మనసాక్షి అస్సలకే ఒప్పుకోదన్నమాట. కానీ అవమానం జరిగినప్పుడు కూడా మన వల్ల మిస్టేక్ ఏమైనా ఉందేమో అని చెప్పి మనం ఆలోచించడం. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం, సో అలాంటి తప్పుల్ని మనం సరిదిద్దుకోవడం అనేది మనం చేసినప్పుడు మనల్ని మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇఫ్ ఓకే నువ్వు అవమానం ఫీల్ అయినప్పుడు నీ తప్పు ఉంది అని అంటే ఇది ఓకే, మరి నీ తప్పు లేనప్పుడు వాళ్ళంటే నేను పడాలా అని మీరు అనుకోవచ్చు. మన తప్పు లేనప్పుడు మనం రాయిలా ఉన్నాం. అక్కడ జరిగేది కేవలం వాళ్ళ ఒపీనియన్ మాత్రం మన దగ్గర పెట్టారు, దాన్ని వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది, నేనేమి దానికి రియాక్ట్ అవ్వను, నా కోపాన్ని పెంచుకొని నా తత్వాన్ని నేను బయట పెట్టను అని మనం అనుకోగలగాలి. ఇలా మనం అనలైజ్ చేసుకోగలగాలి. సో నీ తప్పు లేకపోతే నువ్వు సైలెంట్ అయిపో. ఇంకా స్టేజ్ నెంబర్ 3లో మనం ఏం చేయాలి అని అంటే ఎపిక్టేటస్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఎవరైనా నీకు అవమానించినట్టు నీకు అనిపిస్తే ఆ టైంలో నువ్వు నీ మీద నువ్వు జోక్ చేసుకో అని చెప్తున్నారు అనమాట. బలంగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే మనల్ని అవమానిస్తే ఇగ్నోర్ చేసేస్తామంట. అదే తెలివైన వాళ్ళు అయితే వాళ్ళ మీద వాళ్ళే జోక్ చేసుకుంటూ ఉంటారంట. కొంతమంది నలుగురిలో మనం కూర్చున్నప్పుడు మనల్ని ఊరికే అవమానిస్తారు. సో మనల్ని ఏదో అనాలి అని ఈజీగా అనేస్తూ ఉంటారు, వాళ్ళ మాటలు వదిలేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు అన్నదానికంటే ముందే మన మీద మనం జోక్ చేసుకోవడం కానివ్వండి, సో వాళ్ళు అన్నదానికి ఎత్తుకు పై ఎత్తులాగా ఇంకా మనం బాగా తెలుగుగా ఆన్సర్ చెప్పడం కానివ్వండి, ఆ సందర్భంలో చేస్తే ఇంకెప్పుడు వాళ్ళు మనల్ని మీద అవమానం అనేది చేయరనమాట. సో ఎపిక్టేటస్ ఇదే చెప్తున్నారు, ఎంత మందిలో ఉన్నప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు నిన్ను అవమానించినప్పుడు దాన్ని ఒక జోక్గా మార్చే, నీ మీద నువ్వే జోక్ చేసుకో. నువ్వు లావుగా ఉన్నావు అని అంటే దాన్ని ఒక జోక్గా మార్చడం మనం నేర్చుకోగలగాలి. రెండోసారి ఇంకొకరు ఎవరు ఆ మ్యాటర్ మీద మనల్ని అవమానించకూడదు, అంతలాగా మనం జోక్ చేయాలన్నమాట అక్కడ. ఇదే విషయాన్ని ఆయన అక్కడ చెప్తున్నారు. అండ్ అలాగే మనల్ని ఎవరైనా సరే అవమానించినప్పుడు మనం దాన్ని ఒక ఆపర్చునిటీ లాగే తీసుకోవాలండి. సో కాసేపు ఆలోచించి వీళ్ళు అన్నారు దీనికి రియాక్ట్ అయిపోదాము అనేది కాకుండా రెస్పాండ్ అయ్యి కాసేపు ఆలోచించి ఓకే ఈ సమయంలో వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నా వల్ల ఏమైనా మిస్టేక్ ఉందా అని కానివ్వండి, లేకపోతే దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని కానివ్వండి, ఇది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అని కానివ్వండి, మనం అనుకున్నప్పుడు మన కోపం బయటకు రాదు, మనం ఎక్కువగా ఫీల్ అవ్వం అనమాట. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మన మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఫాలో అయితే కనుక మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు చూడకపోతే చూసేయండి. అండ్ అలాగే ఎలాంటి టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయాలి అనేది మీ అమూల్యమైన చేతులతో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ కూడా చేసేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.